రాజకీయం చేయబాక దీనివల్ల వృధా అని నాయకుడికి చెప్పాడు. ఆ తర్వాత లేదంటే ఏదో కార్పొరేషన్ పదవి ఇచ్చారు, నడిచింది అంతే. ఆ టైప్ ఉంటది జగన్ రాజకీయం. అంటే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, కానీ అందరూ రాజకీయాల్లో కూర్చుంటే ఏ పని పాట ఉండదు అన్నటువంటి ధోరణి అతనిది. ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు నిరంతరం నువ్వు నీ వ్యాపారాలు చేసుకుంటే ఇది చేసుకో అంటారు, మళ్ళీ నువ్వు డబ్బుల్లో సంపాదించి పట్టురా అంటారు. వ్యాపారం చేస్తే అడిగి డబ్బులు వస్తుంది. ఖాళీగా ఉంటే ఎట్లా వ్యాపారం చేస్తాడు? ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటే. అది కామన్ గా ఉండేది. ఈ తెలుగుదేశం ఎప్పుడున్నా సరే ఓవర్ హోంవర్క్ ఉంటుంది. కార్పొరేట్ కాలేజీల్లో ఎట్టయితే సతాయిస్తా ఉంటారు అదే పని ఉంటది వాళ్ళకి. ఏదో ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ కాలేజీలో మాస్టర్ నాకు ఇది అర్థం అవ్వట్లేదండి, కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే తల్లిదండ్రులు పిలిపించి తిడతారు, వీడికి చదువు రాదు పాడు లేదు ఎదవని. లేకపోతే 10 మంది మధ్యలో కూర్చోబెట్టి అదిగో దానికి అర్థమైంది దీనికి అర్థమైంది నీకెందుకు అర్థం కాలేదని తిడతారు. అలా అవమానిస్తుంటారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు చెప్పింది విని బట్టి పట్టాల కార్పొరేట్ కాలేజ్. వీళ్ళు చెప్పింది విని అర్థం చేసుకుని అది కరెక్ట్ అనుకోవాలా తెలుగుదేశంలో. ఒకవేళ అర్థం చేసుకోలేదంటే నువ్వు అసమర్థుడివి తప్పించి నీది అసమర్థత తప్పించి పార్టీదేం కాదు, పార్టీ బాగానే చెప్పింది అనేటటువంటి ఫీలింగ్ మాట్లాడడానికి చుట్టూతా ఉండే స్టూడెంట్స్ కార్పొరేట్లు ఎట్లా ఉంటారు, వీళ్ళ నాయకులు కూడా అట్లాగే ఉంటారు. నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి, నువ్వు పనికి నాడు నీలాంటి అసమర్థులు పార్టీలో ఉన్నారని ఎటకారం చేస్తారు. విషయం ఏంటంటే వీడికి కూడా అర్థం కాదు, కానీ అర్థమైనట్టు నటిస్తాడు. కార్యకర్తలకు చాలా బలంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. గొడ్డల పార్టీ నెవర్ ఎగైన్, కూటమి ఎగైన్ అనే స్లోగన్ ఎక్కువ వినిపించాలి అనేది. అంటే ఈ మధ్యన ఈ గొడ్డలనే 3 అక్షరాలు వైసీపీ అనేది నాకు తెలిసి టీడీపీలు మర్చిపోయి ఉంటారు, లేదంటే ఇంకా మర్చిపోమని చెప్పడం. దాని మీదే రాజకీయం, దాని మీదే రేపొద్దున గెలుపు ఆధారపడి ఉంటుందని అనుకుంటుందట.